అంటే గురుగారు ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు సనాతన వైదిక ధర్మాన్ని కాపాడడానికి లేదా సనాతన వైదిక ధర్మాన్ని మనం నిలబెట్టుకోవడానికి ఎన్నో రకాల కృషి చేస్తూ ఉన్నారు. ఎంతోమంది గురువులు వచ్చి వారి యొక్క గొప్ప గొప్ప సాధనలు లేదా వారి యొక్క భాషణాల ద్వారా తెలియజేస్తున్నారు. కానీ ఇప్పుడు గురువు అని ఎవరైనా వచ్చి ప్రకటన అవగానే అందరూ వచ్చి సార్ మా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు, మా పిల్లోడు చదవట్లేదు, లేదంటే నాకు ఈ రోగాలు ఉన్నాయి, నాకు ఈ రొప్పులు ఉన్నాయి, ఎప్పుడు ఇవే అడుగుతారు తప్ప అసలు నా ధర్మం ఏంటి, నేనేం చేయాలని ఎవరు అడగరు కదా. మరి వీటి నుంచి ఎలా తప్పించుకోవాలి? సమాజంలో నానుడి ఉంది, గతానుగతికో లోక నా లోకో పరమార్థత అంటారు విజ్ఞులు, మంచి విద్వానులు. దాని అర్థం ఏంటంటే జనము ఎవరైతే ఏది ఎక్కువ మంది చేస్తున్నారో వాళ్ళని అనుకరించడమే అంధ అనుకరణ అంటారు. అంటే గొర్రెల వలె తన బుద్ధిని వాడడం మానివేసి చాలా కాలం నుండి ఎవరో ఆలోచనలు పట్టుకుని నడుచుకుంటూ పోవడమే అంధ అనుకరణ. కాబట్టి వారికి ఎప్పుడైతే ఇంతకీ నా స్వరూపం ఏంటి, నా అసలైనటువంటి ధనం ఏంటి మీరు అడిగారు మొదట, అది తెలుసుకోనంత వరకు బయటి వాళ్ళు నన్ను గుర్తించాలి, బయటి వారు ఎవరో నా గురించి చెప్పాలి అని ఆరాట పడుతుంటాడు. ఎందుకు? తను ఎవరో తనకు తెలియదు కాబట్టి బయటి వాళ్ళ ద్వారా చెప్పించుకోవాలనే ఒక బిజీ షెడ్యూల్లో పడతాడు. బయటి వాళ్ళు కూడా వీనికి చెప్పాలంటే వాళ్ళెవరో వాళ్ళకి తెలియదు పాపం. వాళ్ళెవరో వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు మీ గురించి ఏం చెప్తారు? ఇదంతా పెద్ద ఒక సైకిల్లో తయారైందనమాట. కాబట్టి వారు ఈ గొప్ప ఉన్నటువంటి ట్రెజర్ ఏదైతే ఉందో నిధిని తెలుసుకోలేక బయట ఉన్నదాన్ని అలాగా వస్తే నేను సంపూర్ణ అవుతాను అనే ఒక భ్రమ ఏదైతే ఉందో ఆ భ్రమకు కారణమే అజ్ఞానం. ఆ అజ్ఞానం తొలగినంత వరకు ఆ లోపల దాగి ఉన్న ప్రకాశము కనిపించదు. అందుకే గీతలు ఏమన్నారంటే ధూమే నా వ్రియతే వన్నిః యథాదర్శో మలేన చ యతోల్బేన ఆవృతో గర్భః తథా తేనేదమావృతం అన్నారు. అంటే అర్థం ఏంటంటే ఏ విధంగా అయితే పొగ అగ్ని కప్పేసినట్టు ఉన్నదో, ఎలాగైతే ఆ యొక్క ఆ డస్ట్ ఏదైతే ఉందో అద్దాన్ని కప్పేసిందో, ఆ విధంగా మీ యొక్క స్వరూప తత్వాన్ని మీ అజ్ఞానం అనే భ్రమ కప్పినట్టు అనిపిస్తుంది. కప్పలేదు దానికి. అది ఉన్నంత వరకు మీరు ఈ భ్రమల నుంచి బయటపడలేరు. కాబట్టి సామాన్య ప్రజలకు ఏముందంటే ఈ స్వాములు, ఈ గురువులు వీళ్ళందరికీ భవిష్యత్తులు తెలుసు, మాకు అన్నీ మార్చేస్తారు అనే ఒక అజ్ఞానం ముందు కలిగింది. అలా భ్రమ, ఆ భ్రమ నుంచి ముందుకు వస్తారు. ఇక్కడున్న గురువులు కూడా కొంతమంది ఏం చేస్తారంటే వీళ్ళకి బలహీనత ఉంది, మనం క్యాష్ చేసుకోవాలి, పార్టీ వచ్చింది, క్లయింట్ వచ్చినారు అని చేసుకొని ఈ ఒకరికొకరు పరస్పరం వీళ్ళ వలన గురువు బాగుపడాలి, గురువు వలన వీళ్ళు కూడా కొంత తాత్కాలిక ఉపశమనం పొందాలి, ఈ చక్రంలో పడిపోయి అలాగా పెరిగిపోతుంది. కానీ అక్కడ ఇప్పుడు ఇటువంటి తత్వం ఉండదు, జ్ఞానం ఉండదు, యథార్థం ఉండదు, వాస్తవం ఉండదు. అంత తంతే తంతు. కోరికలు చిట్టా రాయండి, ఈ పూజ చేయండి, యజ్ఞం చేయండి అంటే వాస్తవానికి ప్రేమతో నిస్వార్థంగా చేయవలసినవన్నీ కోరికలు పెట్టేశాం. కాబట్టి ఇది తప్పు. దీని అంతటికీ కూడాను మనము ఫస్ట్ మన యొక్క సమాజాన్ని మనము పరిశీలించాలి. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషాను దర్శనం అని చెప్పారు. నిత్యము మన కళ్ళ ముందు ఉన్న వ్యక్తులు మాయమైపోతున్నారు. దేనికోసం మనం ఎంత కష్టపడుతున్నాం అంటే భ్రమ ఏంటంటే నేను శాశ్వతంగా ఉండిపోతాను, మిగతా వాళ్ళందరూ పోయారు అనే భ్రమలో పడిపోయాము. దాన్ని విడిచిపెట్టాలంటే నిత్య నిరంతరము వెనక్కి చూసి పరిశీలన చెయ్యాలి. పరిశీలిస్తే మీకు అర్థమైపోతుంది ఏది సత్యము, ఏది క్షణికము. అందువలన జ్ఞానేన అజ్ఞానం నాశనం అవుతుంది. అజ్ఞానం ఎప్పుడైతే నాశనం అయిందో మేఘాలు ఎలాగైతే చెదిరిపోయినాయో స్వయం ప్రకాశం సూర్యుడు, దానికి టార్చ్ లైట్ చూడక్కర్లేదు. ఆ విధంగా మీ స్వరూపతత్వం మీకు ప్రకాశిస్తుంది సూర్యుని వలె. అందువలన కేవలము మీరు ఎప్పటికైనా సరే మీ స్వరూపతత్వాన్ని మీరు తెలుసుకున్నంత వరకు మీ మోక్షతత్వాన్ని పొందలేరు. మీరు అది మీలోనే ఉంది, కానీ ఏదో ఒకటి కప్పింది అనే భ్రమలో ఉన్నాను. నేను అల్పుడును, నేను శక్తిహీనుడిని, నాకేమీ లేదు అనే భ్రమలో ఉన్నాం. ఎలాగంటే మనము కింద ధన నిధి ఉన్నది, కానీ దాని మీద ఏదో కప్పేసి ఉంది. మీరు అక్కడ కూర్చుంటారు, ఆకలిగా ఇబ్బంది పడుతుంటారు, కానీ లోపల నేను ఒక కింద ఉన్నటువంటి దానిలోనే ద్రవ్య నిధి, ధనం నిధి ఉందనే విషయం మీకు తెలియదు. తెలిసిన రోజున మీరు ఇంక భిక్షాటన ఉండదు, మీ యొక్క జీవితం మారిపోతుంది. కాబట్టి ఈ ద్రవ్యం, ఈ ధన నిధి ఏదైతే ఉందో ఆత్మరాజ్యం, అది మీ స్వరూపంగానే ఉంది, మీరు గుర్తించట్లేదు. అందువలన ఇప్పుడు ఏంటంటే ఎంత డైమండ్స్ అయినా అవి ఒక మాలగా గుచ్చి ధరించినంత వరకు దాని యొక్క విలువ మనకి తెలియదు. కాబట్టి ఈ తత్వం మీరు తెలుసుకున్నంత వరకు సన్యాసులు అంటే ఇంకా పని పాట లేదు, అన్నీ అడుగుతుంటారు వచ్చి
మా పెళ్ళి అవ్వలేదు, వాళ్ళకి ఉద్యోగం రాలేదు, వీళ్ళకి బాగులేదు అలా అడగకూడదు. ఎందుకు అడగకూడదు? సన్యాసి అంటే అర్థం ఏంటి? జ్ఞానము, త్యాగము సన్యాసి లక్షణం. అంటే ఎప్పుడైతే పూర్తితో త్యాగం చేస్తారో వారి జ్ఞానతత్వం బోధపడుతుంది. సో జ్ఞాన బోధతత్వం చేసేవాడు సన్యాసి. అందువలన మన ప్రజలు నాకు కడుపు నొప్పి అని లాయర్ దగ్గరికి వెళ్ళామనుకో ఏమంటాడు? అయితే ఒక పిల్ వేయండి, లిటిగేషన్, మీ స్టమక్ పెయిన్ కదా, లిటిగేషన్ వేయండి, నేను వాదిస్తాను అంటాడు. ఎంత కామెడీగా ఉంటుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా ల్యాండ్ లిటిగేషన్లో ఉన్నది, డాక్టర్ గారు ఎలాగ ఏం చేయాలి? ల్యాండ్ లిటిగేషన్కి డాక్టర్కి ఏం సంబంధం చెప్పండి? అయితే ఏదో ఒక డయాగ్నోస్ సెంటర్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ రాస్తాడు, సూట్ అవ్వదు. కానీ సన్యాసులకి ఏముంది? ఎవరు అడిగిన వాళ్ళు లేరు కదా, ఇక్కడ అన్నీ అడిగేస్తుంటారు అన్నమాట. వాళ్ళు కొంతమంది సన్యాసులు ఏమవుతారు, వాళ్ళకి తత్వం తెలియని ఏం చేస్తారు, ఇది చేసి అమ్మ అంటుంటారు. ఈ సమాజంలో మొత్తం ప్రక్షాళన చెయ్యాలి. ప్రక్షాళన ఏంటి? గుడులు ప్రక్షాళన, బడులు ప్రక్షాళన, మన యొక్క జీవితంలో ప్రతి నిత్య నిరంతరము జ్ఞానం అనే ప్రకాశంలో ఉండే విధంగా నిత్య నిరంతరము ప్రతి హిందువుడికి ఒకరికొక సహకరించుకొని ధర్మం కోసం మనం ఎంతో కొంత కేటాయించాలి. ఎందుకు? ధర్మం అనే ఛత్రంలో ఉండి మన చెట్టు నీడలో ఉంటే చెట్టును కొడతామా? ఈ యొక్క సనాతన ధర్మాన్ని నీడలో ఉండి సనాతన ధర్మాన్ని మీరు పట్టించుకోవడం మీరు ఎవరు పట్టించుకుంటారు? ఆ యొక్క బాధ్యత కర్తవ్యం మనము గుర్తించి మనం ప్రచారం చేసి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి. అమ్మల అక్కలు కూడాను ఎంతో అజ్ఞానంలో ఉండి పాపం అనేక రకాలైన బాధలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి భగవద్గీత అనే ఒక టార్చ్ లైట్ వాళ్ళ చేతులకి ఇస్తే వాళ్ళు ఎంత చీకటిలోనైనా ప్రయాణిస్తారు. వాళ్ళ దూరంతో సంబంధం లేదు. టార్చ్ లైట్ ఉంటే నాకు చీకటి టార్చ్ లైట్ ఉందిగా. భగవద్గీత అనేది ఒక టార్చ్ లైట్ లాంటిది. ప్రతి ఒక్కడికి ఆ టార్చ్ లైట్ వెలిగినప్పుడు జ్ఞాన దీపేన భాస్వత, ఆ జ్ఞాన జ్యోతి నేను అవుతున్నాను, ఆ టార్చ్ పెట్టుకొని నువ్వు జీవించు, నీ యొక్క జీవన్ముక్తుడిగా బ్రతుకు అని చెప్పాడు శ్రీకృష్ణ భగవద్గీత. భయం అనేది చాలా దేనికైనా దారితీస్తుంది గురువుగారు. అవును, భయం అనేది మొదటి శత్రు. ఆ భయం వలనే అన్యాయం చేస్తావు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మరో అన్యాయం చేస్తావు. అంటే అన్నిటికీ మొదటి కల్ప్రిట్ ఎవరు? ఏ1 అక్యూజ్ ఎవరు? భయం. ఎందుకు? నీ స్వరూపం అనేది నిర్భయత్వం. నువ్వు నిర్భయాన్ని వదిలేసి భయాన్ని పట్టుకున్నావు అంటే సత్యాన్ని వదిలిపోయేసి అసత్యాన్ని పట్టుకున్నావు. కాబట్టి ఎవరైతే అన్యాయాలు చేస్తున్నారో కేవలం భయము. అందువలన ఎవడు హృదయంలో భయం ఉంటుందో వాడు కంసుడు. కృష్ణ, బలరాం, కృష్ణ నన్ను చంపేస్తాడు, నన్ను ఏడో అష్టమ గర్భం. అందువలన పసికందులని ఆడవాళ్ళని అందరినీ చంపేసి శిక్షలు పెట్టి జైలు బంధించాడు. ఎందుకు? భయం కారణం. భయం ఉంటే కంసుడు, ఆ భయం నాశనం అయితే కృష్ణుడు. అర్థమవుతుందా? అందువలన ఆ భయంతో నేను కంసం అనే గోల. అందువల్ల గీత తత్వం తెలుసుకుంటే కృష్ణుడు తత్వస్వరూపం తెలిసిపోయిందండి. కృష్ణ లీల తెలియకపోతే కంస గోల. అంటే భగవద్గీత అనేది కొంతమంది గాయకులు కావచ్చు, మరొకరు కావచ్చు, రకరకాల రూపాల్లో వాటికి సంగీతపరంగా ఏదో ఒక రాగం ఏదో తీసుకునో ఏదో రకం పాడడం మూలంగా ఆ రాగం మూలంగానే ఇది ఏదో ఒక విషాద టైంలో పెట్టుకోవాలన్న ఒక భ్రమ వచ్చింది అనేసి చాలామంది అంటుంటారు. దాన్ని సరైన రీతిలో ఆ రాగాన్ని చేకూర్చలేదు, అలా పాడుకోవడం ఎలాగో చెప్పలేదు, ఎలా పఠించాలో తెలియజేయలేదు, దానివల్లనే ఇదంతా ప్రాబ్లం వచ్చింది అని అంటారు. అది దాని గురించి మీరు ఇండైరెక్ట్గా చెప్పారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు 100కి పైగా శ్లోకాలు పాడారు. ఆయనకి ఎప్పుడు కూడా మనము నమస్కరించాలి. ఎందుకంటే భగవద్గీత ప్రాచుర్యంలో తీసుకుని వచ్చిన వారి యోగదానం ఉంది. కానీ ఎప్పుడు పాడాలి, ఎలా పాడాలి అనేది ఆయన బాధ్యత, కర్తవ్యం కాదు. ఆయన ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలో చేశారు. కానీ మనం తప్పు దారిలో తీసుకెళ్తే వారు కారణం కారాదు. ఇప్పుడు విద్యుత్ శక్తి వల్ల మీకు అనేక లాభాలు ఉన్నాయి. తప్పుగా మీరు ఉపయోగిస్తే షాక్ కొట్టి పడిపోతారు. కరెంట్ తప్పు అని మీరు వాదించడము చాలా తప్పు. కాబట్టి భగవద్గీత అనేది మీ ముందేనే నేను చెప్పాను, వివరించాను. ఎటువంటి సమయంలోనూ సూతకాలు, అంటులు, ముట్టులు అని, ఆడవాళ్ళు పీరియడ్స్ అని ఇంక ఎటువంటిది కూడా మీరు చెప్పడానికి వీలు లేదు. లేచినప్పటి నుంచి పడుకున్నంత వరకు, శరీరం విడిచిపెట్టినంత వరకు, శరీరం విడిచిపెట్టినప్పుడు కూడాను పక్కన గీత చదవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? గీత చదవని ప్రదేశము ఈ భూమండలం లేదు, గీత చదవనటువంటి సమయం లేదు, గీత చదవనటువంటి సమయము, దేశము, మనిషి ఎవరు లేరు. కాబట్టి భగవద్గీతకి ఇవి ఏవి సంబంధించినవి కాదు. కాబట్టి భగవద్గీత మనిషి చనిపోయినప్పుడు కూడా పాడవచ్చు. కానీ కేవలం చనిపోయినప్పుడే పాడడం అనేది పరమానందయ్య శిష్యులు చేసినటువంటి పని.
నేనేం చెప్పాను, భగవద్గీత పలాయన సమయంలో పాడాలనే ఒక రూల్ లేదు. భగవద్గీత అన్ని కాలాల్లోనూ, అన్ని సమయాల్లోనూ, ప్రతి ప్రదేశంలోనూ ప్రతి ఒక్కరూ పాడవచ్చు. అది ఆత్మతత్వానికి సంబంధించినది. దానివల్ల పుణ్యం వస్తుందని, అదేమైనా పాపం వస్తుందని, కష్టాలు వస్తాయి, దుఃఖాలు, ఇవన్నీ కల్పితాలు. భగవద్గీత వలన నీ స్వరూపతత్వం తెలుసుకొని నువ్వు ముక్తుడు అవుతావు. ఆ మోక్షం అనేది దేశము, కాలము, ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఉపాధులు, బుద్ధి, ఇంద్రియం అన్నీ అతీతంగా ఉన్న తత్వం. కాబట్టి దానికి సమయం లేదు. అందుకే నేనేమంటానంటే, ఎవరైనా ఎప్పుడు ధ్యానం చేయాలి, ఎప్పుడు గీత చేయాలంటే, నీకు ఎప్పుడైనా సరే ఉదయం లేచిన వెంటనే అర్జెంటుగా ఇమీడియట్ నీడ్స్ కోసం టాయిలెట్, వాష్రూమ్కి వెళ్తావు కదా, అవి అయిపోతే ప్రశాంతంగా ఉంటుంది కదా, ఒక 2 నిమిషాలు అప్పుడు చెయ్యి ధ్యానం అంటాను నేను. అక్కడ స్ట్రీట్ దగ్గర వాష్రూమ్లో ఎక్కడైనా చేయొచ్చు. ప్రశాంతంగా ఉన్న స్థానమే పరమాత్మ స్థానం. ప్రశాంతంగా ఉన్న హృదయము దైవస్థానము, పరమాత్మ స్థానము, ఓకే, పరమాత్మ నిలయము. కాబట్టి భగవద్గీతని ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి, కేవలం పారాయణ చేసే వాళ్ళు ఏమొస్తుంది, ఇవన్నీ ఈ గాయకుల యొక్క సంబంధం కాదు. దాన్ని ఏదో ఒక రకంగా రంజింపజేసే రాగంగా చేసి వాళ్ళ యొక్క యోగదానం కొంత చేశారు. దానివలన వాళ్ళ తత్వం చెప్పే గురువులు కాదు, వారు చేసిన ప్రయత్నము. కాబట్టి వాళ్ళని మనము నిందించడం కానీ, అలాగని ఇంకా భగవద్గీత ఇంకా అదే అంతిమని స్తుతించడం కూడాను కరెక్ట్ కాదు. కాబట్టి వారు చేసింది ఎలాగో చేశారు, వాళ్ళ మీద మనం క్రిటిసైజ్ చేయట్లేదు, వాళ్ళ మీద కామెంట్స్ చేయనక్కర్లేదు. కానీ భగవద్గీత అనేది ఎప్పుడు ప్రపంచం అంటే సర్వకాలాలు, సర్వావస్థల్లో, తరతరాల యుగ యుగాలకి, విశ్వానికి అంతటికి ఎటువంటి కాలం నియమం లేకుండా జగత్ కళ్యాణానికి ఉపయోగపడే తత్వం ఏదైతే ఉందో అది భగవద్గీత. ఆ తత్వాన్ని బోధించే వారిని జగద్గురువు అంటారు. కృష్ణం వందే జగద్గురు, అదనమాట.